అందరికీ నమస్తే తెలంగాణ శనార్థులు. వెల్కమ్ టు జరపైలం టీవీ. ఇలా ముందుగా మనం 6 గ్యారంటీల అమలు చేశాం. వాటితో పాటు కొన్ని ఎన్నికల్లో చెప్పిన రుణమాఫీని పూర్తి చేస్తాం. నెలాఖరున వరంగల్లో రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ. పాస్బుక్కే ప్రామాణికం, రేషన్ కార్డుపై అపోహలు వద్దు. రుణమాఫీ ప్రక్రియ ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. రుణమాఫీపై మిట్టపల్లిలో రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న సిద్దిపేట కలెక్టరు మను చౌదరి అని చెప్పేసి ఇలా రుణమాఫీ విషయంలో కలెక్టరు సిద్దిపేటలో క్షీరాభిషేకం చేస్తున్నాడు కలెక్టర్ స్వయంగా. తర్వాత గురువారం సచివాలయంలో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో స్పీకర్, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ సీఎం, మంత్రులు తదితరులు ఉన్నారు. ఈ రుణమాఫీని 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీని మేము అమలు చేస్తున్నామని చెప్పేసి నిన్న ఎంతో ఆర్భాటంగా రుణమాఫీ కార్యక్రమాన్ని అత్యంత సంబురాల్లో తో చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇది మన నమస్తే తెలంగాణ పేపర్ చూస్తున్నాం. ఎందుకంటే నమస్తే తెలంగాణ పేపర్ రుణమాఫీలో ఇలా సాధ్యాసాధ్యాలు చెప్పడంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహిస్తుంది కాబట్టి ఆ పేపర్నే ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ముందు వార్తలు చదవడానికి. మాఫీ మాయాజాలం, సర్కారు చెప్తున్న లెక్కల్లో గందరగోళం, లక్షలోపు రుణాలున్నా కనిపించని పేర్లు. అగో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ మాఫీ చేసిండు, ఇప్పుడు కాలే అని చెప్పేసి ఒక రైతు కేసీఆర్ సర్కారు ఉన్న కాలంలో చెప్పినట్లు రైతులందరికీ మాఫీ చేసిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొందరికి ఇచ్చి మిగిలిన వాళ్లకు ఇవ్వకుంటే మంచిగా ఉండదు. మా బాధలను రేవంత్ రెడ్డి సార్ అర్థం చేసుకోవాలి, రైతులందరికీ రుణమాఫీ చేయాలి. నేనైతే పంటలు వేసేందుకు 45,000 అప్పు తెచ్చిన ₹1,00,000 లోపు లోన్ మాఫీ చేస్తామని చెప్పిండ్రు. కానీ లీస్టులో నా పేరు లేదని చెప్పేసి రాములు రైతు మరికల్ నారాయణపేట జిల్లా నుంచి చెప్తున్నాడు. ఆయనకు రాలేదట. మరి అంటే కొన్ని వైఫల్యాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వాన్ని. అందరికీ రుణమాఫీ చేయడంలో మరి ఈయన వైఫల్యం ఏంటనేది కూడా ప్రభుత్వం పరిశీలిస్తే బాగుంటుంది. కాంగ్రెస్ నేతను మాకే రాలే, ఓ కాంగ్రెస్ నేతని అంటాడు. ఎవరు? జాల రవి, కాంగ్రెస్ నాయకుడు, కట్కూరు, అక్కన్నపేట మండలం, సిద్దిపేట జిల్లా అట. మా అమ్మ జాల లక్ష్మీపేట 50,000 పాత భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని కెనరా బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నాం. కానీ మా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన రూపాయలు, మా కాంగ్రెస్ కార్యకర్త చెప్తున్నారు, మా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన ₹1,00,000 మాఫీ రుణాలల్లో మా అమ్మ పేరు లేదు. చాలా బాధ అనిపించింది. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న నాకే ఇట్లా జరిగితే ఎట్లా, ఎవరికి చెప్పాలో అర్థం కాలేని పరిస్థితి నాది. మా ఇంట్లోనే రుణమాఫీ జరగలేదు. నేను బయటకు పోయి ఏం మాట్లాడతా, సెకండ్ లిస్ట్లోనైనా మా అమ్మ పేరు వస్తుందో లేదో అని చెప్పేసి స్వయంగా ఒక కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ అమ్మ పేరు మీద ₹50,000 అప్పు తెస్తే రాలేదు. నేను బయటికి పోయి ఏం చెప్పగలుగుతా? మిగతా వాళ్ళు గ్రామంలో అడుగుతారు కదా, నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కండ వేసుకొని తిరుగుతావు కదా, మరి నీకే రాలేదు రుణమాఫీ అని చెప్తే నేను బయట ఏం చెప్పుకోవాలని చెప్పేసి జాల రవి అక్కన్నపేట మండలం సిద్దిపేట కట్కూరు గ్రామానికి చెందిన అంటున్నటువంటి పరిస్థితి. అస్పష్టత జాబితాతో రైతుల్లో ఆందోళన, అరువుల జాబితాల్లో విడుదలలో గోప్యత, లబ్ధిదారుల జాబితా మాత్రమే ప్రకటన, రైతుల సందేహాలకు బ్యాంకర్ల మౌనం, ప్యాక్స్ రైతులకు 2 రోజుల్లో మాఫీ, అడంగల్ అన్నదాతల ఆశలు ఆవిరి, కొత్తగూడెం సహకార సంఘంలో 720 మంది అన్నదాతలకు రుణమాఫీ నిల్ అని చెప్పేసి మనకు ఒక వార్తా కథనం వస్తుంది. మరోవైపు అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య అని చెప్పేసి 5వ పేపర్లో వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తర్వాత 5వ పేపర్కి వెళ్ళిపోదాం. మనము 5వ పేపర్లో ఇవాళ రుణమాఫీకి సంబంధించినటువంటి విషయాన్ని ఇంకా తెలుసుకుందాం. గ్యారంటీలన్నీ అమలు చేశాం, రుణమాఫీని నెరవేరుస్తాం, కాంగ్రెస్ మాటిస్తే అది శిలాశాసనం, రుణమాఫీ నిధుల విడుదలలో సీఎం. రుణమాఫీ పాస్బుక్కే ప్రామాణికం, అన్నదాతల రేషన్ కార్డుపై అపోహలు నమ్మొద్దని సూచన. గ్యారంటీలనే అమలు చేశాం. ఏం చేసినాయా గ్యారంటీల అమలు చెప్పు? రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు సకాలంలో ఇచ్చిండు, వాస్తవమే. కానీ అందులో కొన్ని అనర్హులకు పోతున్నాయి. మీ ప్రభుత్వం గుర్తించింది, మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ గ్యారంటీలన్నీ ఎక్కడ అమలు చేసిండు మీరు? ఇవాళ మహిళలకు పింఛను ఇస్తా అన్నారు. మహిళలకు పింఛను అనే ఒక 6 గ్యారెంటీలో ఒక అంశాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. ముఖ్యమైనటువంటిది, అన్నిటికన్నా చాలా అవసరమైనటువంటిది, నేడు రైతులకు అత్యవసరమైనటువంటిది. ఇవాళ పంటకాలం కాస్త 1 నెలన్నర గడిచిపోయింది. ఇవాళ ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇవ్వలేదు.
రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు? రైతు భరోసా ఇవ్వకపోవడం ద్వారా ఆశలు పెట్టుకున్నటువంటి రైతులు మాకు జూన్ నెలలోనే రైతు భరోసా పడుతుంది, పంట పెట్టుబడి కింద రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తాడు, హామీని నెరవేర్చడం ద్వారా మాకు జరుగుతుందని ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తే రైతు భరోసాను ఏం చేసినావు? ఇప్పటికీ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం ద్వారా అప్పో సొప్పో చేసుకొని మొన్న నాగలు దున్ని మొత్తం విత్తనాలు వేసుకొని సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఆ అప్పు ఎవరు చెల్లించాలి? గ్రామాలలో వడ్డీ వ్యాపారస్తుల దగ్గర, లేకపోతే మండల సెంటర్లో మారువాడి దుకాణాలలో బంగారాలను కుదవ పెడుతున్నటువంటి రైతులు నువ్వు సకాలంలో రైతు భరోసా ఇవ్వకపోవడం ద్వారా వాళ్ళు వడ్డీకి తెచ్చుకున్నారు. నువ్వు రేపు ఆలస్యంగా కూడా రైతు భరోసా ప్రకటిస్తే వడ్డీకే పోయేటటువంటి పరిస్థితి. ఇది వాస్తవం. రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశాం. రైతు భరోసా పంట పెట్టుబడి సాయానికి ఇవ్వాల్సి ఉంటుంది. రైతు భరోసా యొక్క లక్ష్యం అదే. రైతు బంధు లక్ష్యం ఆనాడు కేసీఆర్ ఏ ప్రాతిపదికన ఇవాళ ప్రజలకు అంకితం చేసిండు ఆ స్కీమ్ని? ఇలా పంట పెట్టుబడి సాయంకు అని చెప్పేసి ఆ ప్రాతిపదికన రైతు బంధును అమలు చేసి పంట పెట్టుబడి కాలానికి సకాలంలో ఇచ్చేది. కానీ నువ్వు రైతు భరోసాగా పేరు మార్చుకొని రైతు బంధును ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వు ప్రకటించి ఇవాళ మొత్తం రైతు భరోసాను ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి. మరి ఎందుకు ఇవ్వలేదు? రైతు పెట్టుబడి సాయం కిందనే రైతు భరోసా ఇవ్వాలి. మొత్తం పంట చేతికొచ్చే టైంలో నువ్వు రైతు భరోసా ఇస్తావా? ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదు? రైతు భరోసా గురించి ఎందుకు మాట్లాడడం లేదు? కేవలం అధ్యయనం చేస్తున్నాం. అన్ని గ్రామాల్లో, తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోని, అన్ని జిల్లాల్లోని ప్రజాభిప్రాయ సేకరణ, రైతు సంఘాల సేకరణ, అభిప్రాయ సేకరణ చేసి దానికి ఒక తుది నిర్ణయం తీసుకుంటాము అసెంబ్లీలో అని చెప్తున్నావు. కానీ జాప్యం, ఆ విషయం పట్ల కూడా జాప్యం అవుతున్నది. అంత ఈ కాస్త పుణ్యకాలం అంతా వెళ్ళిపోతున్నది. రైతులు అప్పులు చేస్తున్నారు, పెట్టుబడి సాయం కింద అప్పులు తెచ్చుకున్నారు. ఎప్పుడో తెచ్చుకొని కూడా నెలకు ఎక్కువైపోతుంది. ఇక నువ్వు ఆ నెలకు ఎక్కువైనాక నువ్వు రైతు భరోసా మరి దేనికోసం ఇస్తావు? రైతు భరోసా పంట పెట్టుబడి సాయానికి ఇవ్వాలి. కాబట్టి నువ్వు ఏదైతే రైతు రుణమాఫీ అయితే అమలు చేస్తున్నావో అది కొద్ది మందికి మాత్రమే పరిమితమైంది. రైతు భరోసా అనేది మొత్తం చాలా మంది లబ్ధిదారులు ఉంటారు. కాబట్టి రైతు భరోసాను మొత్తం పక్కదారి పట్టించడానికి రుణమాఫీని ఒక ప్రధాన ఎజెండాగా చేసుకొని మొత్తం ఆర్భాటంగా ప్రచారాలు నిర్వహిస్తున్నామని చెప్పేసి ప్రజల్లో కూడా, రైతుల్లో కూడా సందేహం కలుగుతున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న ఇక చూద్దాం, ఆర్భాటంగా కార్యక్రమాలు చేశారు. రైతు రుణమాఫీని నెరవేరుస్తున్నాం, కాంగ్రెస్ మాటిస్తే అది శిలాశాసనం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీని నిలబెట్టుకుంటున్నదని, వాటికి తోడు రైతు రుణమాఫీ వాగ్దానాన్ని కూడా అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతు రుణమాఫీ ప్రక్రియ ముఖ్యమంత్రి గురువారం సాయంత్రం సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లోని పేద రైతుల వద్ద నున్న అన్నదాతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ 2022 మే 6న తేదీన వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ₹2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ సభాపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారని, 2023 సెప్టెంబర్ 15న కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ 6 గ్యారంటీ తో పాటు రైతు రుణమాఫీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హామీని మంత్రివర్గ సహచరులు, అధికార సహకారం నిలబెట్టుకున్నామని చెప్పారు. తన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇది మరుపురాని రోజని వివరించారు. కాంగ్రెస్ మాటిస్తే శిలాశాస్త్రమని, అందుకు రుణమాఫీని నిదర్శనమని అభివర్ణించారు. మిగతా రాష్ట్రాలుగా ఏర్పడిన తెలంగాణలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ రైతు రుణమాఫీ విషయంలో విఫలమయ్యారని ఆయన ఆరోపిస్తూ చెప్పారు. కేసీఆర్ కట్టించిన రైతు వేదికల్లో సంబురాలని చెప్పేసి ఒకవైపు మరొక వాదన వస్తుంది. ఇది లబ్ధిదారుకి రుణమాఫీ చెక్కు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రులు తుమ్మల, ఉత్తమ్, పొంగిలేటి వీళ్ళందరూ కలిసి ఇలా ఆయన మల్లయ్య అనేటటువంటి రైతుకు మన చెక్కును అందిస్తున్నటువంటి దృశ్యం చూడవచ్చు. 9,992 రూపాయలకు సంబంధించినటువంటి చెక్కును ఇక్కడ ఆ రైతుకు అందిస్తున్నటువంటి విషయం. అంటే లక్ష రూపాయలు చెక్కును రైతుకు అందిస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. బ్యాంకర్లు పండుగ చేసుకోండి, ఇంకా సంబరాలు. రైతు భరోసా అయితే ఇవ్వలేదు, కానీ ఇదైతే కొంత రైతు రుణమాఫీ చేయడం అనేది రైతులకు మేలు చేయడమే. దీని పట్ల ప్రభుత్వాన్ని హర్షిస్తున్నాం.
రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందిస్తున్నాం, కానీ రైతు భరోసాని ఎందుకు అమలు చేయలేదు? రైతు భరోసాలో అత్యధికమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారు. రైతు రుణమాఫీ కన్నా రైతు భరోసా మీద నమ్మకాలు పెట్టుకొని, ఆశలు పెట్టుకొని ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ప్రకటించిన ఒక వాగ్దానాన్ని మీద ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి రైతులు అత్యధిక లబ్ధిదారులు ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? బ్యాంకర్లు పండుగ చేసుకోండి, రుణమాఫీ నిధులు ఇతర అప్పులకు జమ చేయొద్దు, రైతుకు వెంటనే రుణాలు మంజూరు చేయాలి. గురువారం 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ, బ్యాంకర్లకు 6,000 కోట్లు విడుదల చేశాం. బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నాడు. రాష్ట్రంలో రుణమాఫీ నేపథ్యంలో రైతులు పండుగ చేసుకుంటున్నట్లుగానే బ్యాంకర్లు పండుగ చేసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. రైతు రుణమాఫీ కింద వచ్చిన నిధులను తిరిగి అదే రైతులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. ఈ నిధులు ఇతర అప్పులకు జమ చేసి రైతులను ఇబ్బందులు పెట్టవద్దని ఆయన ఇలా ఆదేశించారు. ఈయన ఏంటంటే ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారని చెప్పేసి ఒక ప్రకటన వస్తుంది. ఇలా ప్రధానంగా రుణమాఫీ నిధులు ఇతర అప్పులకు జమ చేయొద్దు అంటున్నారు. అంటే రకరకాల అప్పులు చేస్తారు కదా రైతులు. ఈ రుణమాఫీ యొక్క నిధులను బ్యాంకర్లు వేరే దాని కింద జమ చేయొద్దు అని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు బ్యాంకర్లకు ఇవాళ బట్టి విక్రమార్క ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరిస్థితి. దీంతో రైతులకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే బ్యాంకర్లు రైతులను కొంత సతాయించకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఎందుకంటే ఆడిపోతే రుణమాఫీ అయింది ఏమైనా ఆ సాకులు, ఈ కుంటి సాకులు, ఆ అప్పు, ఈ పని ముంగటేస్తే రైతుకు అసలైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఉద్ధరణ కోసం చేపట్టిందో రైతు రుణమాఫీ ఆ లక్ష్యం నెరవేరదని చెప్పేసి ప్రభుత్వం ఈ మంచి నిర్ణయం తీసుకోవడం పట్ల మనం అందరం కూడా పైలం టీవీ తరఫున మేము కూడా అభినందిస్తున్నాము. ఇది మంచి ప్రకటన. తర్వాత ఒకేసారి దఫాలుగా ఏకకాలంలో ₹2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ పత్రికల్లో భారీగా యాడ్స్, ఆచరణలో 3 దఫాలు, ఇప్పుడు లక్ష నెలాఖరుకు ₹1,50,000, ఆగస్టు 2న ₹2 లక్షల మాఫీ అని చెప్పేసి ప్రభుత్వం అంటుందని చెప్పేసి ఒక వార్తా కథనం వచ్చింది. వాస్తవంగా ఒకేసారి రద్దు చేస్తామని దఫాలుగా రద్దు చేయడం ఏందని మనకు వార్తా కథనం వస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడా స్పందన కుదరడం లేదు. ₹2 లక్షల వరకు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం గురువారం వార్తాపత్రికలో ప్రకటనలు ఇచ్చింది. గురువారం సాయంత్రం వరకు ₹1,00,000 వరకు మాత్రమే మాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ నెలాఖరులోగా ₹1.5 లక్షల వరకు, ఆగస్టులో ₹2 లక్షల వరకు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటనలకు సీఎం చెప్తున్న దానికి పొంతన లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయని చెప్పేసి ఒక వార్తా కథనం చెప్తుంది. ఇంకోటి, వరంగల్ డిక్లరేషన్కు తిరోకాలు. వరంగల్లో నిర్వహించిన రైతు సంఘం సభలో వరంగల్ రైతు డిక్లరేషన్ను రాహుల్ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే సకాలంలో ₹2 లక్షల రైతు మాఫీ చేస్తామని కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి 15,000 పెట్టుబడి సాయం అందిస్తామని హామీలు గుప్పించారు. ఆ తర్వాత ఒకే దఫాలో డిసెంబర్ 9న ₹2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే 7 నెలల 9 రోజుల తర్వాత ఇప్పుడు 3 దఫాల్లో రైతులకు రుణమాఫీ కల్పిస్తానడం రేవంత్ రెడ్డికే చెల్లుతుందని చెప్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ వార్తను చదివినట్లయితే మొత్తం ఖజానా ఖాళీ అని చెప్పేసి అంతా ఊడ్చుకొని పోయింది కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ముందే ప్రకటించిన పత్రికా విలేకరులో ఏం లేదురా నాయన, మొత్తం ఏం లేదాడు ఉత్తగానే ఉంది అని చెప్పేసి ఖజానా అని చెప్పినటువంటి పరిస్థితి, మనం పత్రికా ముఖంగా చెప్పిన పరిస్థితి. కొన్ని ఇబ్బందుల కారణంగా కొన్ని దఫాలుగా ప్రభుత్వం తన ఇబ్బందులను వెనుక ముందు చూసుకొని ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రుణమాఫీ వేదికల్లో గందరగోళం అని చెప్పేసి ఒక వార్తా కథనం వచ్చింది. హరీష్ రావు రాజీనామా అడిగే హక్కు లేదు, రాజీనామా చరిత్ర బీఆర్ఎస్ది. బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ డిమాండ్. రాజీనామా చరిత్ర బీఆర్ఎస్ది. బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ డిమాండ్ అని చెప్పేసి ఏదో వార్త వస్తుంది. సరే, ఇంకొక వార్తకి వెళ్ళిపోదాం. ఇందులోనే ఇట్లా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి రైతులు ఒక వార్తాంశాన్ని మనం చాలా చాలా ఎంతో ఆర్భాటంగా నిన్న రైతు రుణమాఫీ విషయంలో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. మనం ముఖ్యమైనటువంటి వార్తాంశం చూద్దాం. ఒక సామాజికమైనటువంటి వార్త. ఇలా ఆగస్టులో బీసీల పార్లమెంట్ ముట్టడి. ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, వికసిత్ భారత్ అంటే అంబానీ అదానీ బావు కోసం కాదు అని చెప్పేసి ఇలా ఆర్ కృష్ణన్న ఒక ప్రకటన ఇచ్చాడు. ఇంకోటి, వికసిత్ భారత్ అంటే అంబానీ అదానీ బావు కోసం కాదని చెప్పేసి విహెచ్ పేర్కొన్నాడు.
బీసీ సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 5, 6, 7 తేదీల్లో వేలాది మందితో పార్లమెంటు ముట్టడిస్తామని ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ వెల్లడించారు. గురువారం హైదరాబాద్ కాచిగూడ అభినందన్ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, కన్వీనర్ గుజ్జ కృష్ణయ్య ఆధ్వర్యంలో 13 బీసీ సంఘాలు, 30 కుల సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ జనాభాలో దమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, అందుకు పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ తరాల్లో బీసీ ఉద్యమాన్ని ఉత్సవం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు సామాజిక న్యాయం అందకపోతే కేంద్రంపై మిలిటెంట్ పోరాటం చేస్తామని ప్రకటించారు. మాజీ ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ వికసిత్ భారత్ అంటే అంబానీ అదానీ కాదని చెప్పేసి ఒక పత్రికా ప్రకటన చూద్దాం. తొందరగా పార్లమెంట్లో బీసీ సంబంధించినటువంటి ఈ బిల్లును ప్రవేశపెట్టేటటువంటి చేయాల్సిన అవసరం ఉంది. బీసీ సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 5, 6 తేదీల్లో వేలాది మందితో పార్లమెంట్ ముట్టిస్తామనే దాన్ని ఇవాళ వాళ్ళు విజయవంతం చేయాలని పోస్టర్ను ఆవిష్కరిస్తున్నటువంటి పరిస్థితి. సమావేశంలో మాట్లాడుతున్న ఆర్ కృష్ణ, విహెచ్, గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ తదితరులు ఇక్కడ మనము చూస్తున్నాము. ఇంకోటి ముఖ్యమైనటువంటి వార్త కథనాన్ని ఇదే నమస్తే తెలంగాణలో మనము చూద్దాము. ఇలా నమస్తే తెలంగాణలో కొంత ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టేటటువంటి కొన్ని వార్తలు కూడా వేశారు. కానీ మనం అందులో ఉన్నటువంటి వాస్తవమైన వార్తలనే మనం చూడాలని చూసుకున్నాం. ఆదిలాబాద్ వైస్ చైర్మన్పై నెగ్గిన అవిశ్వాసం అని చెప్పేసి ఒక ప్రకటన వస్తుంది. తర్వాత బీసీలకు మొండి చేయి, రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికల కుట్ర, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బహిరంగ లేఖను విడుదల చేస్తున్న రాజారాం యాదవ్, రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు మొండి చేయి చూపించే ప్రణాళికలతో ఉన్నదని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఎటువంటి కుట్రలు చేస్తుంది, మరి బీసీ రిజర్వేషన్ల విషయంలో మరి ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి విధానం ఏంది అనే విషయం పట్ల మనము కొంత ఆసక్తిగా ఇలా ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏం చేస్తుందని చూడాలి. ఎందుకంటే దొడ్డిదారిన కొంత దొడ్డిదారిన వెళ్ళేసి ఇవాళ తొందరగా స్థానిక సంస్థలుగా ఎలక్షన్ పెట్టడం ద్వారా చాలా నష్టం కలుగుతుంది. మరొక ముఖ్యమైనటువంటి వార్త, ఉపాధి లేక బతుకు భారం అవడంతో విప్లవ బాట అని చెప్పేసి హరగోపాల్ అంటున్నాడు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతున్న హరగోపాల్ చిత్రంలో జయమ్మ, తివేరా, నారాయణరావు ఏం మాట్లాడినారు? దేశంలో నిరుద్యోగం తాండవిస్తుండడంతో ఉపాధి కరువై బతుకు భారమై చాలామంది పేదలు విప్లవ బాట పడుతున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సాయుధ పోలీసులను ఉసిగొల్పి అమాయకుల ప్రాణాలను తీయవద్దని కోరారు. గురువారం సుందరయ్య కళానిలయంలో అమరుల బంధుమిత్రుల సంఘం తెలుగు రాష్ట్రాల కమిటీ ఆధ్వర్యంలో అమరులను స్మరించుకుందాం, కగారు యుద్ధాన్ని ఓడిద్దాం పేరిట సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వక్తలతో కలిసి అమరుల చిత్రపటాలకు తొలుత నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రంలోని భాజపా సర్కార్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కలిసి ఆపరేషన్ కగార్ చేపట్టి అటవీ ప్రాంతాలను జల్లెడపడుతుందని, గూడాలను సైతం ఖాళీ చేస్తుందని అన్నారు. ఎదురు కాల్పుల పేరిట అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని పౌరకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ లక్ష్మణ్ నారాయణరావులు మాట్లాడుతూ ఆదివాసులపై దమనకాండ ఆపడంతో పాటు ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలన్నారు. విరసం రాష్ట్ర కార్యదర్శి తివేరా మాట్లాడుతూ అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలన్నారు. ఏబిఎంఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంజమ్మ, పద్మకుమారులు అంటే అమరవీరుల బంధుమిత్రుల కమిటీ ప్రధాన కార్యదర్శులు అంజమ్మ, పద్మకుమారులు మాట్లాడుతూ అడవుల్లో ఖనిజ తవ్వకాలు నిలిపేయాలని కోరారు. ఇలా వాస్తవంగా విప్లవ బాట పడుతున్నారు అంటే అర్థమైంది, ఉపాధి కరువై విప్లవ బాట పడుతున్నారు. బతుకు తెరువు లేక విప్లవ బాట పట్టాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో నెలకొని ఉన్నది, తెలంగాణ రాష్ట్రంతో పాటు. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో కగారు యుద్ధం నడుస్తుంది. వాస్తవంగా అక్కడ కార్పొరేట్ శక్తులు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరుల మీద కన్నేసి దోసుకునేటటువంటి ప్రయత్నంలో ఒక భయంకరమైనటువంటి యుద్ధం ఆపరేషన్ కగారు యుద్ధంలో ఇవాళ
ఇవాళ నిరుద్యోగ సమస్యతోని విప్లవ బాట పట్టినటువంటి అమాయక యువకులు బలవుతున్నారు, ఎన్కౌంటర్లలో మరణిస్తున్నారు, వాళ్ళు అమాయకులు, వాళ్ళకు ఉపాధి లేకపోయారని చెప్పేసి ప్రొఫెసర్ అరగోపాల్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అమరవీరుల బంధుమిత్రుల కమిటీ వాళ్ళే, ఎందుకంటే ప్రజలు పాల్గొన్నారో లేదో తెలియదు, ఆ విషయాలు రాయలేదు. కేవలం అమరవీరుల బంధుమిత్రుల కమిటీ వాళ్ళ ప్రజా సంఘాల నేతలు సమావేశమై చేసుకున్నటువంటి సభగా మనకు కనిపిస్తున్నది. ప్రజాసభగా అనేది ప్రకటన రాలేదు. కాబట్టి ఇది ఖండించాల్సిన అంశము. ఇట్లా అమాయకులను, ఏదో ఉపాధి లేక విప్లవ బాట పట్టిన అమాయకులను ఇలా ఆపరేషన్ కగారు యుద్ధం ద్వారా చంపొద్దు అని చెప్పేసి అరగోపాల్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకోటి కరెంటు బిల్లు చెల్లించినందుకు దాడి అని చెప్పేసి ఒక వార్తా కథనము మనం ఇక్కడ చూస్తున్నాం. మాటకు కట్టుబడి ఉన్నాం, మాటకు కట్టుబడి మాఫీ చేశాం. తొలి విడతల ₹1,00,000 వరకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్తా కథనం చూస్తున్నాం. మరి మాకెందుకు ఇయ్యలేదని చెప్పేసి ఇంకో వార్తా కథనాన్ని కూడా చూద్దాం. ఇది ఎందుకంటే ఎవరికి రాలేదు, వాస్తవంగా లబ్ధిదారులకు ఎవరికి రాలేదు అనే విషయాన్ని ఖచ్చితంగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. మాకెందుకు కాలేదు మాఫీ? లక్షలాది మంది రైతుల గగ్గోలు. అనేక చోట్ల 1,00,000 వరకు రుణాలున్న వారి పేర్లు గల్లంతు. ఒక ఖమ్మం DCCB పరిధిలోనే 1,00,000 మందికి నిలిపిన రుణమాఫీ. రేషన్ కార్డు లేకపోవడం వల్లనే నన్న అనుమానాలు. బంగారం పాస్బుక్లపై రుణాలకు వర్తించని వైనం. కారణాలు చెప్పలేకపోతున్న బ్యాంక్ అధికారులు. ఎన్ని లోసుకులు ఉన్నాయి చూడండి. ఇలా వాస్తవంగా కరెంటు కిరాయి ఇండ్లలో, హైదరాబాద్ నగరంలో కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా కరెంటు బిల్లు మాఫీ 200 యూనిట్ల లోపల అని అన్నారు. అది ఎక్కడ కూడా అమలైతలేదు, ఏదో నామమాత్రంగా అమలవుతుంది. ఇలా రైతు రుణమాఫీ కూడా అదే రకంగా కాబోతుందా? దానికి ఈ ప్రకటననే, ఈ విశ్లేషణ, ఈ పేపర్లో వచ్చినటువంటి ఒక వార్తనే ఒక సాక్ష్యంగా నిలవబోతుందా? చూద్దాం ఏం సాక్ష్యంగా నిలవబోతుంది, ఏంది ఈ పరిస్థితి, మనము ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఈ 2వ పేజీలో ఆ వివరాలు పొందుపరిచారు. మాకెందుకు కాలేదు మాఫీ? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మం DCCB పరిధిలో ₹1,00,000 లోపు రుణం ఉన్నవారు 1,43,327 మంది PAPS ఖాతాలు ఉన్నారు. వీరికి గురువారం ₹526 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. కానీ కేవలం 37,625 మంది రైతులకు ₹121 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. మిగిలిన 1.5 లక్షల మందికి రుణమాఫీ ఎందుకు జరగలేదనేది అంతు చిక్కడం లేదని చెప్పేసి ఒక వార్త వస్తుంది. మరో కథనం, మహబూబ్ నగర్ జిల్లా బాచుపల్లి సహకార బ్యాంక్ పరిధిలో 756 మంది ₹1,00,000 వరకు రుణాలు తీసుకున్నారు. వీరిలో కేవలం 388 మంది రైతుల పేర్లు మాత్రమే గురువారం నాటి రుణమాఫీ జాబితాలో వచ్చాయి. మిగతా వారికి ఎందుకు రుణమాఫీ జరగలేదో కారణాలు తెలియవని బ్యాంక్ అధికారులు అంటున్నటువంటి ఒక వార్త. అంటే ఎన్నో దీనికి నా పంట రుణం మాఫీ కాలే అని చెప్పేసి ఒక రైతు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఎవరైనా బాలిక రాంబాయి మహిళా రైతు భైరవునిపల్లి నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా. ఇలా బట్టి కుమార్ సొంత జిల్లాలోనే ఇన్ని అంశాలు ఇలా జర్నలిస్టులు వెలికి తీస్తున్నటువంటి వాస్తవాలు ఇవన్నీ. మరి ఎందుకు కాలేదు, దేనివల్ల కాలేదు, ఇంకా చాలా లోసుకులు ఉన్నటువంటి విషయం మనం ఒకటి చూస్తున్నాం. మరి ఇంత ఆర్భాటంగా రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే హామీ ఇచ్చిండో ఆర్భాటంగా, మరి ఆర్భాటాన్ని ఈ సంబరాలుగా జరుపుకున్నది నిన్న. మరి దీంట్లో భాగంగా ఒక డిక్లేర్ కూడా చేస్తున్న వరంగల్కు రాహుల్ గాంధీ అట. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో ఈ నెలాఖరున కృతజ్ఞత సభ. ఇదే వేదికపై 2022 మే 6న మాఫీ హామీ అమలు దేశానికి తెలిపేలా భారీ సభ అని చెప్పేసి ఇలా రాహుల్ గాంధీ వరంగల్కు ఆహ్వానించాలి, అత్యంత వేడుకగా జరుపుకోవాలి ఈ సంబురాలని, రైతు రుణమాఫీకి సంబంధించిన సంబరాన్ని ఆర్భాటంగా జరుపుకోవాలని ఇవాళ ఊరుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి చూద్దాం, వరంగల్కు రాహుల్ గాంధీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి మైదానంలో ఈ నెలాఖరున కృతజ్ఞత సభ. ఇదే వేదికపై 2022 మే 6న రైతు రుణమాఫీ హామీ అమలు దేశానికి తెలిసేలా భారీ సభనట. మొత్తం రుణమాఫీ చేసింది రైతులకు, దేశం మొత్తంకి చెప్పేలా ఆర్భాటంగా భారీ సభ ఏర్పాటు చేయబోతుందట. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆనాడు 2022 మే 6న ఇదే వేదిక నుంచి రుణమాఫీ హామీ ఇచ్చిన అమలు చేస్తున్నామని దేశమంతా చాటు చెప్పబోతుందట. కానీ ఒక ప్రశ్న వస్తుంది, రాహుల్ గాంధీ ఏదైతే రేపు సభకు మీరు ఆహ్వానిస్తున్నారో ఆ సభలో
ఫర్ ఎగ్జాంపుల్ రైతులు రుణమాఫీ మన రైతు భరోసా అందని రైతులందరూ ప్లకార్డులు ప్రదర్శిస్తే ఏం చేస్తారయ్యా? దేశవ్యాప్తంగా మీ పరువు పోతుంది. మీరు ఒక రుణమాఫీ అనేది ఎన్నికల హామీలో ఒక హామీ, కానీ రైతు భరోసాను మీరు అమలు చేస్తలేరు కదా, ఆలస్యమైంది కదా. ఆ కాలం లోపల రాహుల్ గాంధీ వరంగల్ సభకు వస్తే మీ పరువు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే రైతులు చాలా మటుకి ఇవాళ బాధతో ఉన్నారు. ఇవాళ మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, రైతు భరోసా ఇంకా ఇవ్వలేదు అంటున్నారు. కేసీఆర్ ఉండగా జూన్ నెలలోనే మాకు రైతు బంధువు పడేది, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి రైతు భరోసా విషయంలో జాప్యం చేస్తున్నాడు అని చెప్పేసి ఆ సభలో రైతులు ప్లకార్డులు ప్రదర్శిస్తే నిరసన వ్యక్తం చేస్తే రైతు భరోసా మాకు ఇవ్వలేదు, మాట తప్పిన ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు మీరు కూడా మాట తప్పారని రైతులు నిలదీసే అవకాశాలు చాలా ఉన్నాయి. మరి ఏం సమాధానం చెప్తారు? ఇంత తొందరగా ఆర్భాటంగా మీరు రాహుల్ గాంధీని పిలిచేటటువంటి ప్రయత్నం చేస్తుంటే రేపు ఈ పరిస్థితి ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. ఏఐసిసి అగ్రనేత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓరుగల్లులో పర్యటించనున్నారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ కళాశాలల మైదానంలో ఈ నెలాఖరున నిర్వహించతలపెట్టిన రైతు మాఫీ కృతజ్ఞత సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 2022 మే 6న ఇదే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా రైతు సంఘర్షణ సభ నిర్వహించిన సంగతి తెలిసింది. ఈ సభలోనే ఆయన రైతు డిక్లరేషన్ ప్రకటించారు. రూపాయలు 2 లక్షల మేరకు రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించడంతో పాటు 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలోను చేర్చారు. అధికారంలోకి వచ్చిన 6 గ్యారంటీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈయన ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీకి కూడా శ్రీకారం చుట్టింది. మొదటి విడతగా రూపాయలు 1 లక్ష వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు కుటుంబాలకు 6,93,093 కోట్ల రుణాలను మాఫీ చేసింది. 3 విడతల్లో 2 లక్షల మేర ఆగస్టు 15లోగా మాఫీ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో హామీని అమలు చేసేందుకు కృషి చేసిన నేతలకు కృతజ్ఞతలు తెలిపేందుకు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీపీసీసీ యోచిస్తుంది. రాహుల్ గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యులు శనివారం ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. ఆయనతో చర్చించిన తర్వాత కృతజ్ఞత సభ నిర్వహణ తేదీని ప్రకటిస్తామని చెప్పారు. అయితే మీకు ఢిల్లీకి వెళ్ళేది కరెక్టే. ఢిల్లీలో మీరు కొన్ని విషయం తెలుసుకోవాలి. రేపు మాకు రైతు భరోసా అందలేదు, అయ్యో ఈ మొత్తం ఇప్పుడు మేము రైతు పంటలు వేసి ఇప్పటికీ 2 నెలలు దగ్గర కావస్తుంది, నెలన్నర గడిచింది, మాకు రుణమాఫీ ఇంకా అందలేదు అయ్యో అని ఆడ గగ్గోలు పెట్టినందుకు ఆ సభలో పరువు పోతుంది కాంగ్రెస్ పార్టీది. ఏదో రైతు రుణమాఫీ చేయడం అనేది చాలా మంచిది, కానీ రైతు భరోసా ఇవ్వకపోతే పరువు పోతుంది ఆడ ఆ సభలో. రేపు ప్లకార్డులు ప్రదర్శించేటటువంటి పరిస్థితి ఉంటుంది, నిరసనలు తెలియజెప్పే పరిస్థితి ఉంటుంది, మాట నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అనే పరిస్థితి ఉంటుంది. అప్పుడు మీకే తిట్లు పడతాయి రేవంత్ రెడ్డికి. ఆ ప్రమాదం పొంచి ఉన్నది మీకు. కాబట్టి ఇవాళ అత్యధిక లబ్ధిదారులు ఎందులో ఉన్నారు, ఏ స్కీమ్లో ఉన్నారంటే రైతు భరోసాలో ఉన్నారు. కొద్ది మందికే పరిమితమైంది రైతు రుణమాఫీ. వాస్తవంగా రైతు భరోసా లబ్ధిదారులతో పోల్చుకుంటే ఇవాళ రైతు రుణమాఫీ విషయం లబ్ధిదారులు తక్కువ ఉంటారు. మరి చాలా అశేష రైతులకు మేలు చేసేటటువంటి రైతు భరోసాను తక్షణం అమలు చేసినటువంటి అవసరం ఉంది. రేపు వరంగల్ సభలో మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో రేపు నిలదీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా చెప్పాలి, రైతులతో సీఎం ముఖాముఖి రుణమాఫీ సందర్భంగా మాట మంతి అని చెప్పేసి ఒక వేడుకగా సంబరంగా చాలా చిరునవ్వుతో జరుపుకున్నటువంటి విషయం చాలా ఆహ్వానించదగ్గ విషయమే, సంతోషించాల్సిన విషయమే. మేము కూడా అభినందిస్తున్నాం. కానీ రైతు భరోసాని అమలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక అంశంగా ఉన్నది. డిఎస్సిపై స్టేకు నిరాకరణ, పరీక్షల్లో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు, సన్నద్ధతకు స్వయం ఇవ్వనున్న పిటిషన్లు పరీక్ష వాయిదా సరికాదన్న ఏజీ రజనీకాంత్, 10 మంది కోసం పరీక్షలు ఆపడం సమర్థనీయం కాదని వెల్లడి, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనున్న న్యాయమూర్తి అని చెప్పేసి ఒక ప్రకటన మనకి ఇక్కడ వచ్చింది. తర్వాత మిగతా పేజీల్లో మనము వార్తలు చూసుకుందాం. మిగతా పేజీలో సాక్షి దినపత్రికలో చూద్దాం మనం. ఇలా ఇంకోటి, మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో పైప్ బాంబు పేల్చిన మావోయిస్టులు 2 జవాన్ల మృతి, 4కి తీవ్ర గాయాలు. ఛత్తీస్గఢ్లో ఘటన. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరో గూతకానికి పాల్పడ్డారు. అటవీ ప్రాంతంలో కూబింగ్ ఆపరేషన్ వెళ్తున్న పోలీస్ బలగాల లక్ష్యంగా పైప్ బాంబులు పేల్చడంతో 2 జవాన్లు అక్కడక్కడే మృతి చెందారు. మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనలో వివరాలు ఇలా ఉన్నాయి. బిజాపూర్ జిల్లా తెల్లారం పోలీస్ స్టేషన్ పరిధి మంద మరక అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్న సమాచారంతో సిఆర్పిఎఫ్, ఎస్టీఎఫ్, డి
డిఆర్జీ బలగాలు కూపింగ్ ఆపరేషన్ చేపట్టాయి. 2 రోజుల పాటు కూపింగ్ కొనసాగించిన బలగాలు గురువారం తిరిగి వస్తున్న మావోయిస్టులు మందమరక అటవీ ప్రాంతంలో ఏర్పరిచిన పైపు బాంబులను పేల్చడంతో ఎస్టీఎఫ్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ భరత్ లాల్ సాహు, కానిస్టేబుల్ సత్వర్ సింగ్ అక్కడికరే మృతి చెందారని చెప్పేసి ఒక వార్తా కథనం ఇక్కడ మనం చూస్తున్నాం.